హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలా సరదాగా కాసేపు నవ్వుకుందామా? భిక్షగాడు, అయ్యా ఓ 8 రూపాయలుంటే దానం చేయండి అయ్యా. అవతలివి, టీ 4 రూపాయలే కదయ్యా, నాకు నా గర్ల్ ఫ్రెండ్కయ్యా. భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా? లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడినయ్యా. భర్త, పులిహోరలో విమ్ వాసన వస్తుందేంటే? భార్య సమాధానం చూడండి మరి. ఇంట్లో నిమ్మకాయలు లేవండి, ఇందులో 1 కాదు 2 కాదు, పూర్తిగా 100 నిమ్మకాయల శక్తి ఉంది, అందుకే విమ్తో చేశా. అరే దేవుడా. డాక్టర్, నువ్వేం సబ్బు వాడతావు? ధనుంజయ సబ్బు. టూత్పేస్ట్? ధనుంజయ టూత్పేస్ట్. షాంపూ? ధనుంజయ షాంపూ. ధనుంజయ్ ఇంటర్నేషనల్ బ్రాండా? కాదు, ధనుంజయ్ నా రూమ్మేట్. ఒక తండ్రి కొడుకుతో కోపంగా, కొత్తిమీర తీసుకొని రమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా, నీకు కొత్తిమీరకు పుదీనాకు తేడా తెలియదా? తాడి చెట్టులా పెరిగితే సరిపోతుందా? వెళ్ళు వెళ్ళు, ఇల్లు వదిలి వెళ్ళిపో, తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. సరే నాన్న, పద, ఇద్దరం కలిసి వదిలి వెళ్ళిపోదాం. నేనెందుకురా? అమ్మ చెప్పింది ఇది మెంతుకూరంట. సో సాడ్. ఒక అబ్బాయి ఎఫ్ఎం రేడియోకి కాల్ చేశాడు. హలో, ఎఫ్ఎం రేడియో అండి? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ట్రాఫిక్లో ఉండి మాట్లాడుతున్నాను, కానీ నాకు రోడ్డు మీద ఒక పర్స్ దొరికిందండి. అందులో 15,000 రూపాయలు, క్రెడిట్ కార్డు, సికింద్రాబాద్లో ఉండే మిస్టర్ రాజు ఐడి కార్డు ఉన్నాయి. వావ్, మీరెంత నిజాయితీ వాళ్ళండి. అయితే నువ్వు ఇప్పుడు ఆ పర్సు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట. తొక్కేం కాదు, రాజుగారికి ఒక విషాదమైన పాట వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. సూపర్ అండి. ఒక మ్యాథ్స్ టీచర్ ఒక పిల్లాడిని అడుగుతుందండి, ఒక స్త్రీ గంటలో 50 చపాతీలు చేయగలదు, 3 స్త్రీలు కలిసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలవు? స్టూడెంట్ ఆన్సర్ చూడండి. 0 మేడం. అదేంట్రా, నీకు లెక్కలు రావా అని 4 పీకింది. స్టూడెంట్ ఏడుస్తూ, 3 స్త్రీలు ఒక చోట ఉంటే ముచ్చట్లకే టైం చాలదు, ఇంకా చపాతీలు ఎప్పుడు చేస్తారు మేడం? కష్టం అంటే ఏంటో తెలుసా మీకు? రాత్రంతా వర్షం పడి స్కూల్ టైంకి ఆగిపోవడం. అష్ట కష్టాలంటే ఏంటో తెలుసా? స్కూల్కి వెళ్ళాక మళ్ళీ వర్షం పట్టడం. టీచర్ నన్ను ఏబిసిడీలు చెప్పమన్నారు, మరి నేనేమో క్యాపిటల్ లెటర్స్లోనా స్మాల్ లెటర్స్లోనా అని అడిగాను. దానికే వీపు వాచేలా కొట్టారు. మరి నేనేమన్నా తప్పు అడిగానా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒక సామెత, కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి. ఇది పాత సామెత. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో చెప్పమంటారా? కోపం వస్తే ఫేస్బుక్లో పోస్ట్ ఉండాలి, బాధ వస్తే వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి. ఇదే కొత్త సామెత. థ్యాంక్ యూ.